Evaluate integral over C 4 minus 3z by z into z minus 1 into z minus 2 dz, where C is the circle, mod z equal to 3 by 2 using residue theorem. Evaluate integral over C 4 minus 3z by z into z minus 1 into z minus 2 dz, where C is the circle, mod z equal to 3 by 2 using residue theorem. Let f of z is equal to 4 minus 3z by z into z minus 1 into z minus 2. ఫస్ట్ స్టెప్ మనం ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డీజెడ్తో కంపేర్ చేసుకుని ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటో తీసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్లో వాట్ ఈజ్ అవర్ రీజియన్ అనే సంగతిని కన్సిడర్ చేయాలి. మాడ్ జెడ్ ఈక్వల్ టు 3/2 అంటే అర్థం ఏంటి? 1.5. సో మాడ్ జెడ్ ఈక్వల్ టు 1.5 అంటే మాడ్ జెడ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్తో కంపేర్ చేస్తే మాడ్ జెడ్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1.5 అని వస్తుంది. అంటే మాడ్ జెడ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్తో కంపేర్ చేస్తే అక్కడ ఆర్ అంటే రేడియస్, సి అంటే సెంటర్. ఇక్కడ జెడ్ మైనస్ సిని జెడ్ మైనస్ 0తో అనుకుంటే సెంటర్ ఈక్వల్ టు 0 అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఉండేటువంటి ఒక సర్కిల్ తీసుకుని అది మన రీజియన్గా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఉన్నటువంటి ఒక సర్కిల్ని ఊహించుకుని మనం ఆ సర్కిల్ రీజియన్లో ఈ ప్రాబ్లం మనం చేస్తాం. ఎందుకు? మాడ్ జెడ్ ఈక్వల్ టు 3/2 అని ఇచ్చాడు కాబట్టి. మన పోల్స్ కావాలి అంటే ఏం చేయాలి? మనం డినామినేటర్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో డినామినేటర్ ఏంటి ఇక్కడ? జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2 ఇస్ ద డినామినేటర్. 4 minus 3z is the numerator. సో జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2 అనేది మనం ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేటువంటి 3 పాయింట్స్ వస్తాయి. 3 కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి సింపుల్ పోల్సే అవుతాయి. నౌ హెన్స్ ద 3 పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? రెసిడ్యూ థియరం వాడమంటున్నాడు. సో రెసిడ్యూ థియరం వాడాలి అంటే రెసిడ్యూ థియరం ఎక్కడ వాడబడుతుంది? రీజియన్లో లోపల ఉన్నటువంటి పోల్స్ దగ్గర మాత్రమే ఉపయోగపడుతుంది. రీజియన్ దాటి అవుట్ సైడ్గా ఉండే పోల్స్ గురించి మనం కన్సిడర్ చేయని అవసరం లేదు. ఇక రీజియన్ ఏంటి? మనకి ఇక్కడ మాడ్ జెడ్ ఈక్వల్ టు 3/2 అంటే 0 అనేది సెంటర్ గాను 1.5 రేడియస్ గాను ఉండే ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్లో మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఉంటుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది. బట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఏమవుతుంది? అవుట్ సైడ్ ద రీజియన్ ఉంటుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనం కన్సిడర్ చేయక్కర్లేదు. మనం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనం రెసిడ్యూ కనుక్కోవాలి అంటే రెసిడ్యూ అట్ జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు 0. ఫార్ములా ఏంటి? లిమిట్ జెడ్ టెన్స్ టు 0 జెడ్ మైనస్ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. అంటే రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈక్వల్ టు z1 కి ఫార్ములా ఏంటి? మనకి లిమిట్ జెడ్ టెన్స్ టు z1 జెడ్ మైనస్ z1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఇక్కడ z1 అంటే 0 ఉందన్నమాట. సో మనం అప్లై చేస్తే జెడ్ మైనస్ 0 అంటే జెడ్గా రాసుకుని ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటో రాసుకుంటే పైన ఉన్న జెడ్ కింద ఉన్న జెడ్, న్యూమినేటర్లో జెడ్ డినామినేటర్ జెడ్ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ మిగిలిన చోట జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫంక్షన్లో వీ గెట్ ఆన్సర్ యాజ్ 2. అండ్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ఏంటి? లిమిట్ జెడ్ టెన్స్ టు 1 జెడ్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. సో జెడ్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇక్కడ ఉందని రాసుకుంటే 4 minus 3z by z ఇంటూ జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2 ఇక్కడ రాస్తే జెడ్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి 4 minus 3z by z ఇంటూ జెడ్ మైనస్ 2 అనేది ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు ఇలా ఫంక్షన్ జెడ్ నుంచి 1 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ -1 వస్తుంది. సో రెసిడ్యూ థియరం ఏంటి? మనకి 2πi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్. సో 2πi ఇంటూ ఇక్కడ ఏమైంది? 2 రెసిడ్యూస్ ఉన్నాయి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కనుక్కోగలిగాం. జెడ్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ నాట్ -1, దిస్ ఇస్ 1. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కనుక్కున్నాం మనం. సో ఆ రెండింటిని తీసుకొచ్చి యాడ్ చేసేస్తే 2πi ఇంటూ 2 - 1 దట్ ఈక్వల్ టు 2πi. సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ బై రెసిడ్యూ థియరీ కనుక్కోమంటే మనం ఏం చేయాలన్నమాట? ముందు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్తో పోల్చుకుని ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటో రాసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద రీజియన్ అనే దాన్ని మనం చెక్ చేసుకోవాలి. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇచ్చాడా, మాడ్ జెడ్ ఈక్వల్ 2 ఇచ్చాడా, మాడ్ జెడ్ ఈక్వల్ 4 ఇచ్చాడా, అది చెక్ చేసుకుంటూ మనం ఏం చేస్తాము అంటే మనం రీజియన్ కనుక్కుంటాం. రీజియన్ కనుక్కున్నాక డినామినేటర్ ఈక్వల్ టు 0 చేసుకుంటూ మనం పోల్స్ తెచ్చుకుంటాం.
దెన్ పోల్స్ తెచ్చుకున్నాక ఆ పోల్స్ అనేవి సింపుల్ పోల్సా లేదా ఆర్డర్ ఎంత ఉంది, 2 ఉందా 3 ఉందా అని చెక్ చేసుకుంటాం. దెన్ ఇచ్చిన రీజియన్లో ఉండేటువంటి పోల్స్ దగ్గర మాత్రమే మనం రెసిడ్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవుట్ సైడ్ ద రీజియన్ ఉండేటువంటి చోట మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇన్సైడ్ ద రీజియన్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో Z1 Z2 ఏవైతే పోల్స్ ఉన్నాయో చెక్ చేసుకుని మనం ఎన్ని పోల్స్ ఉంటే అన్ని పోల్స్ దగ్గర మనం సింపుల్ పోల్స్ అయితే లిమిట్ Z tends to 0 Z tends to Z1 Z minus Z1 into f of Z వాడతాం మనం. అదే ఆర్డర్ m ఉందనుకోండి, యూ నో ద ఫార్ములా 1/m-1 factorial into m-1 derivative of Z minus Z0 whole power m into f of Z ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా మనం అప్లై చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, సో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇచ్చినప్పుడు ఈ రకంగా మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ నేను నోట్స్ ఒక ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాను, బట్ మనం సింపుల్గా ఉండే క్వశ్చన్స్ ఉంటే చెక్ చేసుకుంటూ తర్వాత కాంప్లికేటెడ్గా ఉండే క్వశ్చన్స్ దగ్గరికి వద్దాము. నెక్స్ట్, evaluate integral over c 3z minus 4 by z into z minus 1 dz, where c is the circle mod z equal to 2 using residue theorem. సో ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ తో కంపేర్ చేస్తే ముందు ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటో రాసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3z minus 4 by z into z minus 1. సో ఇలా రాసుకున్నాక మనం వాట్ ఈస్ ద రీజియన్ అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో మాడ్ జెడ్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటి, మాడ్ జెడ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ తో కంపేర్ చేస్తే రేడియస్ ఆర్ అంటే 2, సి అంటే సెంటర్ 0. సో సెంటర్ సి 0 గాను రేడియస్ 2 గాను ఉండేటువంటి ఒక సర్కిల్ తీసుకోవాలన్నమాట. సర్కిల్ తీసుకొని రీజియన్ అది అనే విషయం అర్థం చేసుకోవాలి. దెన్ పోల్స్ ఎలా వస్తాయి మనకి, ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ టు 0 చేసుకుంటే, సో జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 చేసుకుంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. మనకి 0 0 సెంటర్ కాదు 2 రేడియస్ గాను ఉండే సర్కిల్ని ఊహించుకున్నప్పుడు ఆ సర్కిల్లో మనకి 2 పోల్స్ కూడా ఉంటాయి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే పాయింట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ కూడా మాడ్ జెడ్ ఈక్వల్ టు 2 అనేటువంటి సర్కిల్ లోపల ఉంటాయి. సో ఈ 2 పోల్స్ దగ్గర కూడా మనం రెసిడ్యూస్ కనుక్కోవాలి. సో టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ at z is equal to 0, formula into limit z tends to 0 z minus 0 into f of z. సో z క్యాన్సిల్ అయిపోయి z నుంచి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఆన్సర్ వచ్చింది. అలాగే టు క్యాలిక్యులేట్ ద రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to 1. సో రెసిడ్యూ ఆఫ్ f of z at z equal to 1, లిమిట్ z tends to 1 z minus 1 into సో దీని ఇక్కడ z minus 1 తీసుకోవాలి మనం. z minus 1 into f of z. సో z minus 1 into f of z వాల్యూ రాసుకుని z minus 1 క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా 3z minus 4 by z అనేది వస్తుంది. సో z tends to 1 సబ్స్టిట్యూట్ చేస్తే -3 ఆన్సర్ వచ్చింది. రెసిడ్యూ థియరం ఏం చెప్తోంది, ఇంటిగ్రల్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ విత్ ఇన్ సి అని చెప్తోంది. సో 2πi ఇంటూ ఫస్ట్ దానికి రెసిడ్యూ 4 వచ్చింది, రెండో దానికి రెసిడ్యూ -3 వచ్చింది. సో 4 - 3 దిస్ ఇస్ 2πi. సో ద ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ లెవెల్లో వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది రాసుకుంటాము. రెండో స్టెప్లో వాట్ ఈజ్ ద రీజియన్ అనే దాన్ని రాసుకుంటాము. మూడో స్టెప్లో వాట్ ఆర్ ద పోల్స్ అనే సంగతి రాసుకుంటాము. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఇచ్చిన రీజియన్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి, రీజియన్ బయట ఎన్ని పోల్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటాము. మనం రెసిడ్యూస్ ఏం చేయాలి, రీజియన్లో ఉన్నటువంటి పోల్స్ దగ్గర మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. మరి ఎన్ని పోల్స్ వస్తే అన్ని, సింపుల్ పోల్స్ వస్తే సింపుల్ పోల్ ఫార్ములా, ఆర్డర్ ఎం వస్తే ఆర్డర్ ఎం ఫార్ములా యూస్ చేసుకుంటూ దేనికి దానికి సపరేట్గా మనం రెసిడ్యూస్ కనుక్కుంటాము. R1 R2 R3 పేర్లు పెట్టుకోవచ్చు. దెన్ ఇంటిగ్రల్ వస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ డిజైడ్ అంటే అవుతుంది అనమాట 2πi ఇంటూ R1 + R2 + R3 + so on. ఎన్ని రెసిడ్యూస్ అయితే మనకి విత్ ఇన్ ద రీజియన్లో ఉన్నటువంటి పోల్స్ కరెక్ట్గా వచ్చాయో వాటిని యాడ్ చేస్తాం మనం. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. థ్యాంక్ యూ. చాలా ఈజీ, 3-4 లెక్కలు ట్రై చేస్తే కనుక ఒక కాన్సెప్ట్ ఏర్పడుతుంది మనకి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఒక మంచి లెక్కల్ని చిన్న చిన్న లెక్కలతో మొదలు పెట్టుకుని కాంప్లికేటెడ్ లెక్కల దాకా వరుసగా వెళ్దాం మనం. థ్యాంక్ యూ.